గైస్ ఇవాళ వచ్చేసి చెస్ట్ వర్కౌట్ చూపిపోతున్నా. ఇంటికాడ ఉంటే చెస్ట్ ఎలా బిల్డ్ చేయాలో చూపిస్తా. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. అసలు చాలా మందికి ఏంటంటే అసలు పుషప్స్ ఎట్లా తీయాలో తెలియదు. అసలు పుషప్ అట్లా సగంగా కొడుతుంటారు. అట్లా కొట్టకూడదు, అది రాంగు. చేతులు కొద్దిగా వెనక్కి పెట్టుకొని షోల్డర్స్ కొద్దిగా ముందు పెట్టి నిదానంగా నేను కొడుతున్నట్టు సేమ్ అట్లా కొట్టండి. ఇది కరెక్ట్ పొజిషను. సేమ్ ఇట్లానే 10-10 తోటి 3 సెట్స్ కొట్టండి. ఓకే ఓకే, సెకండ్ వర్కౌట్ వచ్చేసి ఇప్పుడు లోయర్ చెస్ట్కి ఏంటంటే ఏదైనా చైర్ తీసుకోండి లేదా గోడ మీద చేతులు పెట్టండి. సేమ్ ఇది నేను కొడుతున్నట్టు సేమ్ అట్లా కొట్టండి నిదానంగా. ఇది కూడా అంతే 10-10 తోటి 3 సెట్స్ కొట్టండి. ఓకే ఓకే, థర్డ్ వర్కౌట్ వచ్చేసి డిక్లైన్ పుషప్స్. ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్కి ఇట్లానే కాలు చైర్ మీద పెట్టి లేదా గోడ మీద పెట్టి నిదానంగా కాలు, మీకు ఇది కొద్దిగా కష్టంగా ఉండొచ్చు, ఏదైనా చిన్న ఇటుకలు పెట్టుకొని దాని మీద కాలు పెట్టుకొని చేయండి. చిన్నగా నిదానంగా 10-10 తోటి 3 సెట్స్ కొట్టండి. ఓకే, ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి దీని పేరు పెక్ ఫ్లై అంటారు. సేమ్ 2 ఇటుకలు తీసుకోండి, ఏదైనా కుర్చీ మీద గోడ మీద కూర్చోండి. సేమ్ నేను కొడుతున్నట్టు అట్లానే నిదానంగా కొట్టండి. 3 సెట్స్ కొట్టండి. అట్లానే 10 రెపిటేషన్తో కొట్టండి. ఓకే ఓకే, ఫిఫ్త్ వర్కౌట్ వచ్చేసి ఎలిమెంటెడ్ పుషప్స్ ఏంటంటే నిదానంగా 2 ఇటుకలు తీసుకోండి లేదా 2 బండలు తీసుకోండి. సేమ్ నేను చేసేటట్టు చిన్నగా నిదానంగా కంట్రోల్గా చేయండి. ఇవి కూడా 10-10 తోటి 3 సెట్స్ కొట్టండి. ఓకే, ఇంకా ఇంతటితో అయితే చెస్ట్ వర్కౌట్ కంప్లీట్. 5 వేరియేషన్లో ఈ 5 వేరియేషన్ డైలీ చేయండి, ఇంటి దగ్గర మంచిగా బిల్డ్ అవుతుంది. ఓకే ఓకే ఇది ఇవాళ చెస్ట్ వర్కౌట్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇంకొంతమంది అయితే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టే చూసి అది కొద్దిగా మోటివేట్ అయ్యేది, వచ్చి ఆమెంతన జిమ్లో జాయిన్ అయ్యేది, 1 year ప్యాకేజీలు 6 month ప్యాకేజీలు తీసేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే వారం రోజులు వస్తారు, తర్వాత నొప్పులని ఇవని చెప్పి ఎగనవుతారు. అట్లా చేయబాగండి. ఒక వారం రోజులు ఇంటికాడ పుల్అప్స్, పుషప్స్ అండ్ స్క్వాట్స్ ఇవి చేయండి. ఒక వారం రోజులు పొద్దున్నే లేసి 5 గంటలు లేసి ఇవి చేసి మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు. మీకు చిన్నగా అలవాటు అవుతుంది. అట్లా అలవాటు అయినప్పుడు ఇంకప్పుడు మీకు ఫిట్నెస్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు వెళ్ళి అట్లా జాయిన్ అవ్వండి. ముందే వెళ్ళి 1 year ప్యాకేజీలు అట్లా కట్టి ఆ తర్వాత రాకుండా ఎగనోకి 2 రోజులకి నొప్పులు వచ్చి మనకి ఎందుకులే జిమ్ ఎందుకులే, బాడీ ఎందుకులే జిమ్ ఎందుకులే అనుకోవడం ఇవన్నీ వద్దు. చిన్నగా కొన్ని రోజులు ఇంటికాడ చేయండి. కొన్ని రోజులు ఇంటికాడ చేసి కొద్దిగా అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది బాగా, అప్పుడు బాడీ మీద ఇష్టం పెరిగిద్ది. అప్పుడు ఇంకా అట్లా జాయిన్ అవ్వండి. అప్పుడు జాయిన్ అయ్యి అప్పుడు ప్యాకేజ్ కట్టి అప్పుడు చేయండి. ఫస్ట్ వెళ్ళి చేయడం తర్వాత ఇంట్రెస్ట్ పోవడం చేయబాగండి. ఓకే, అరే ఎవడు ఈడికేం తెలుసు రావడా, మాకు చెప్పేది ఏంది, ఈడికేం తెలుసు, ఏదో పెద్ద బాడీ అన్నట్టు షో చేస్తున్నాడు, ఈడికేం బాడీ ఉంది అని అనుకుంటున్నారు. ఏం చెప్తానంటే 1 year బ్యాక్ 51 kgs సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ఇట్లా ఉన్నా. 4 months బ్యాక్ ఇట్లా ఉన్నా 54 kgs తోటి ఇట్లా ఉన్నా. ఇప్పుడు నేను ప్రజెంట్ 70 kgs గెయిన్ అయ్యి మళ్ళీ 4 kgs డ్రాప్ అయ్యి 66 తోటి ఇట్లా గెయిన్ అయ్యి మాట్లాడుతున్నాను. నేనేం తమాషాలు తెంగట్లా, ఏదో వీడియో చేసి ఏదో పెడితేంగ యూట్యూబ్లో అట్లా ఏదో చెప్పిన ఉదాంలే అని అదేం చెప్పట్లా. తెలియంది తెలుసుకొని మాట్లాడుతున్నా. ఇంత గెయిన్ అయ్యి ఇప్పుడు 66 kgs నేను 66 kgs ఇగో ఇట్లా గెయిన్ అయ్యి మాట్లాడుతున్నాయి. తమాషాలు తెంగట్లా, ఏ వీడియోలో అవి పెట్టట్లా, అది తెలుసుకునే మాట్లాడుతున్నా. మెసేజ్ చేసేటప్పుడు కొద్దిగా మంచిగా చూసి మెసేజ్ చేయండి. ఏ పూగడు ఎవడీడు అనుకుంటే ఉద్ద వెళ్ళిపోతుంది. ఓకే, మళ్ళా వస్తా.